నేనే కార్ తాళాలు తీసుకుని ఎక్కడికి పారిపోతున్నావు? మాకు సంబంధించింది ఏది కూడా మీకు దక్కనివ్వను. తిరిగి వెళ్ళిపోండి సిటీ బాబు. అమ్మా, నువ్వు రొట్టె తిన్ను. ఒకరికి నీళ్లు తాగించొస్తాను. అయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? అమ్మా, నువ్వు కంగారు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. ఎవరితో గొడవ పడకు తల్లి. సరే అమ్మా. ఈ బ్యాగులోనే పొలం కొనడానికి సంబంధించిన కాగితాలుండుంటాయి. ఏ దొంగ పిల్ల, మళ్ళీ దొంగతనం చేస్తున్నావా? ఇక నువ్వు దేన్ని దొంగలించలేవు. నా బ్యాగు వదులు దొంగ పిల్ల. నేనేం దొంగ పిల్లని కాదు. ప్రతి దొంగ ఇలాగే చెప్తుంది. ఇంత అబద్ధాల కోరివి నువ్వు. నేను అబద్ధాల కోరిని కాదు. ప్రతి అబద్ధాల కోరి ఇలానే చెప్తాడు. నిజమా? ఇందాక నా కళ్ళ ముందే నా కారు తాళాలు తీసుకుని నువ్వు పారిపోయావు. ఇప్పుడు కూడా నా బ్యాగ్ దొంగతనం చేస్తున్నావు. నువ్వు దొంగని కాదంటున్నావు. అవునవునవును, నేను కాదు, మీరే దొంగ సిటీ బాబు. నువ్వు ఇక్కడ దేనికోసం వచ్చావో అది వేరొకరిది. నువ్వు ఇప్పటి వరకు నడుచుకుంటూ వచ్చిన పొలం కూడా మాదే. ఆ ట్యూబ్ వెల్ నువ్వు నీళ్లు తాగావు కదా, అది కూడా మాదే. అదృష్టం బాగుండి ఇంకా నయం ఈ గాలి, ఈ ఎండ ఇవి కూడా నీవే అనలేదు. వింతగా మాట్లాడుతున్నావు. నేను నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు నా మీదే అరుస్తున్నావు. నీకు చాలా పొగరున్నట్టుంది. నాకేం పొగరలేదు, నువ్వే గయ్యాలివి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఒక్క నిమిషం. ఇదిగో, నీ పొలం నుండి వెళ్ళినందుకు, నీ పంపు నీళ్ళు తాగినందుకు డబ్బు తీసుకో. అరే, డబ్బులు ఎక్కువ ఉన్నాయని మాకు డబ్బు గర్వం చూపిస్తావా? నువ్వు కూడా నీ పొలం, నీ పంపు అని గర్వం చూపిస్తున్నావు కదా. ఏదిస్తే అదే దక్కుతుంది. అయినా నువ్వు నా బట్టలు, నా బ్యాగ్ అంతా మొత్తం మట్టి మట్టి చేసేసావు. ఏమన్నావు? మట్టా? ఈ మట్టే మాకు నేల తల్లి. దీన్ని నుదుటి మీద తిలకంలా పెట్టుకుంటాం. ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకో. మాలాంటి రైతులు ఎండలో కష్టపడి పని చేస్తేనే మీలాంటి పట్టణం వాళ్ళకి 3 పూటల తిండి దొరుకుతుంది. ఏమన్నావు నువ్వు? ఏదిస్తే అదే దక్కుతుందా? ఈ డబ్బులన్నీ నీ దగ్గర ఉంచుకో. నా వల్ల నీ బ్యాగ్ ఇంకా బట్టలు పాడైపోయాయి కదా, అవెక్కడైనా ఉతికించుకో. ఇదిగో తీసుకో నీ కార్ తాళాలు. వెంటనే మా ఊరు నుండి వెళ్ళిపో. ఈ పొలం వైపు కన్నెత్తి కూడా చూడకు. జై శ్రీరామ్. ఒకరేమో హాసనే, ఇంకొకరి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఎంత తెలివైంది. రాము బాబాయ్, 2 జ్యూసులు తీసుకునిరా. నేహా, నీ పెళ్లి సంబంధం కోసం కొన్ని ఫోటోలు వచ్చాయి కదా, అందులో ఎవరైనా నచ్చారా? అవును, ఒక అబ్బాయి నచ్చాడు. డాక్టర్ కానీ తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. చూస్తావా? ఆహా, చూపించు. చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో. నేను అతనితో డేట్ కి వెళ్తాను.
ఎంత సరదాగా ఉంటుందో. వాట్ ద హెల్? పిచ్చిదానివా ఏంటి? అది నేను నిన్ను అడగాలి నేహా. అవినాష్ నా బాయ్ ఫ్రెండ్. ఇంకా అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అవినాష్ నా ప్రాణం. తన కోసం నేను ఏదైనా చేస్తాను. అండ్ వెన్ ఐ సే ఇట్, ఐ మీన్ ఇట్. ఇక వెళ్ళి మొహం కడుకో. మా వంతు ఎప్పుడొస్తుంది? మా వంతు వచ్చేలోపు ఉచిత రేషన్ అయిపోతుందేమో అనిపిస్తుంది. ఈరోజు అమ్మకి రొట్టెతో పాటు పప్పు తినిపిస్తానని మాటిచ్చాను. నీకు రేషన్ ఇచ్చే ప్రసక్తే లేదు. వదులు. ఏం చేస్తున్నారు? మా రేషన్ మమ్మల్ని తీసుకొనివ్వండి, అది మా హక్కు. ఏ హక్కు లేదు. వదిలిది. నిన్ను సర్పంచ్ పిలుస్తున్నాడు. పద. ఏం చేస్తున్నారు? జరగండి. వదలండి, ఏం చేస్తున్నారు? అరే వదలండి. ఈ మట్టే మాకు నేల తల్లి. దీన్ని నుదుటి మీద తిలకంలా పెట్టుకుంటాం. ఈ ఊరు ఎంత వింతగా ఉందో చూస్తుంటే ఇక్కడ మనుషులు కూడా అంతే వింతగా ఉన్నారు. అవునన్నగారు, డాక్టర్ ఇప్పుడే క్లినిక్ లో అడుగు పెట్టాడు. వదలండి, నన్ను వదలండి. ఇతను ఆ సిటీ బాబు కదా. పొద్దున వెనక్కి పంపడానికి ప్రయత్నించాను. ఇతని ఫోటో ఇక్కడ ఎందుకుంది? ఏమైంది నా చిట్టి రాణి? అలా ఎందుకు చూస్తున్నా చెప్పు. నీకు ఈ పంచ పరమేశ్వరుల ముందు ఎందుకు కూర్చున్నావో తెలియనట్టుగా నటిస్తున్నా? ఊరికి ఎంత కష్టపడి ఒక డాక్టర్ గారిని తీసుకొస్తే వారి కారు తాళాలు తీసుకొని తుర్రని పారిపోయాం. ఆ డాక్టర్ని పంపించాలని ప్రయత్నించావు కదా. డాక్టర్ అంటే ఆ సిటీ అహంకారి బాబు మా పొలం కొనడానికి రాలేదా?